ఒకసారి ద్రౌపది తన రాజమహల్ సమీపంలోని నదిలోకి స్నానం చేయడానికి వెళ్తోంది. ఆమెతో పాటు రాజమహల్లో పనిచేసే ఇతర యువతులు కూడా ఉండేవారు. ఇది వారి రోజువారీ అలవాటు. ఆ రోజు నదిలో దుర్వాస అనే మహర్షి స్నానం చేస్తుండగా ఆమె చూసింది. ఆయన నదిలో స్నానం చేస్తున్నప్పుడు ద్రౌపది మరియు ఇతర యువతులు ఒక చెట్టు నీడలో నిల్చున్నారు. ద్రౌపది కొంతసేపు మహర్షి బయటికి వస్తాడని ఎదురు చూసింది. కానీ ఆ రోజు చాలా వేడిగా ఉండడంతో ఆమె ఇక తాళలేకపోయింది. అందుకే ఆమె మహర్షిని కోరింది, దయచేసి మీరు బయటికి రండి. దానికి మహర్షి సమాధానం ఇచ్చాడు, నేను నది పక్కన పెట్టిన నా వస్త్రాలు ఎవరో దొంగలించారు, అందుకే బయటకు రాలేను. ఇతర యువతులు ఈ మాటలు విని నవ్వసాగారు. కానీ ద్రౌపది మాత్రం నవ్వలేదు. ఆమె అన్నది, నేను నా చీర నుంచి కొంత భాగాన్ని చింపివేస్తాను, మీరు దాన్ని పట్టుకొని మీ శరీరాన్ని కప్పుకోండి, అప్పుడు మీరు బయటకు రావచ్చు. మహర్షి అంగీకరించాడు. ద్రౌపది తన చీర నుంచి కొంత భాగాన్ని చించి మహర్షి వైపుగా విసిరింది. అయితే ఆ వస్త్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ద్రౌపది మళ్ళీ మరో కొంత భాగాన్ని చించి విసిరింది. ఈసారి కూడా మహర్షి పట్టుకోలేకపోయాడు. మూడోసారి చీరను చింపుతుండగా మహర్షి ఆమెను ఆపేశారు. ఆయన అన్నాడు, నీ చీర ఇంకొంచెం చించుకుంటే నీవు నీ శరీరాన్ని పూర్తిగా కప్పుకోలేవు. అయినా నువ్వు నన్ను కాపాడాలని ప్రయత్నిస్తున్నావు. నీతో వచ్చిన యువతులలో ఎవరి నుంచైనా వస్త్రాలను అడిగితే ఖచ్చితంగా దొరికేది. కానీ నువ్వు అడగలేదు, ఎవరు నీకు చెప్పలేదు కూడా. వారు నా పరిస్థితిని చూసి నవ్వడం తప్ప ఇంకా ఏమీ చేయలేదు. అప్పుడు అందరూ యువతులు తాము చేసిన పనికి సిగ్గుతో తల వంచుకున్నారు. మహర్షి ద్రౌపదితో, నేను నీకు ఒక వరం ఇస్తాను. ఎవరైనా నిన్ను అవమానించేందుకు నీ చీరను లాక్కునే ప్రయత్నం చేస్తే వారు ఎప్పటికీ విజయం సాధించలేరు. తర్వాత కథ ఏంటో చరిత్ర చెప్తుంది.